నమస్తే, నేను మీ జర్నలిస్ట్ రవిచంద్ర. ఆంధ్రప్రదేశ్లో కూటమి సర్కారు అధికారంలోకి వచ్చిన తర్వాత ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు ఎప్పుడైతే బాధ్యతలు స్వీకరించారో రీసెంట్గా ఆయన ఒక మీటింగ్లో మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్లో వైద్యులు కాకుండా అంటే దేశవ్యాప్తంగా వైద్యులను ఉద్దేశించి ఆయన మాట్లాడారా లేకపోతే ఆంధ్రప్రదేశ్ వైద్యులను మాట్లాడారో తెలియదు కానీ వైద్యులకు సగం నాలెడ్జ్ ఉంది, రోగం ఒకటి వస్తే మందు ఒకటి ఇస్తున్నారు అని చెప్పి ఆయన ఏదో వ్యాఖ్యలు చేయబోయి మరేదో వ్యాఖ్యలు అయితే చేస్తున్నారు. అయితే ఇక ఇదే అంశానికి సంబంధించి మనతో మాట్లాడడానికి డాక్టర్ చింతలపూడి అశోక్ కుమార్ గారు ఉన్నారు. వైఎస్ఆర్సీపీ డాక్టర్ సెల్స్ అధికార ప్రతినిధి, అద్దంకి వైఎస్ఆర్సీపీ సమన్వయకర్త. ఏంటి సార్ అసలు డాక్టర్స్ మీద ఈ మధ్య అంటే ఒకవైపు ఏమో ఆరోగ్యశ్రీకి సంబంధించిన బకాయిలు పెండింగ్లో పెట్టారు, వాళ్ళందరూ ఒక రకంగా స్ట్రైక్ చేస్తున్నారు ప్రభుత్వం మీద. ఇక డాక్టర్స్కి మానసిక అంటే వాళ్ళకు ఆఫ్ నాలెడ్జ్ ఎంతో మెడికల్ విద్య అనేది అది చిన్న సంబంధించింది కాదు, చాలా ఎంతో కష్టపడి అహర్నిశలు కష్టపడితే కానీ ఒక ఎంబీబీఎస్ డాక్టర్ కావాలి. అలాంటి వైద్యులను ఉద్దేశించి చంద్రబాబు మాట్లాడిన మాటలు మీరు వినే ఉంటారు. వాళ్ళందరికీ ఆఫ్ నాలెడ్జ్, రోగం వస్తేనేమో ఒక రోగం వస్తే ఒక రకమైన వైద్యం చేస్తున్నారు. దీని మీద ఎలా స్పందిస్తారు? అంటే డెఫినెట్ గా చంద్రబాబు నాయుడు గారు మాట్లాడినటువంటి మాటల్ని ఒక డాక్టర్ గా, ముందు ఒక పొలిటీషియన్ గా కన్నా అండి, ఒక డాక్టర్ గా 100% నేను ఖండిస్తున్నాను. ఎందుకు అంటే ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో ఒక వ్యక్తి కంప్లీట్ గా మెడికల్ కోర్స్ కంప్లీట్ చేసి అపార్ట్ ఫ్రమ్ అంటే ఇంటర్మీడియట్ వరకు ఒక ఎత్తు అయితేనండి, ఇంటర్మీడియట్ తర్వాత కోచింగ్ తీసుకొని మెడికల్ సీట్ రావటము, మెడికల్ సీట్ వచ్చిన తర్వాత ఎంబీబీఎస్ దాదాపు 4.5 years ప్లస్ 1 year ఇంటర్న్షిప్ 5.5 years, దాని తర్వాత మళ్ళీ పీజీ సీట్ రావడం కోసం దండయాత్రలు చేస్తూ ఎంట్రన్స్లు రాయటము, అది 3 years కంప్లీట్ అయిన తర్వాత మళ్ళీ అవసరమైన బ్రాంచెస్ లో సూపర్ స్పెషాలిటీకి వెళ్ళి అది ఇంకొక 3 years, దాదాపు అటో ఇటో అండి ఒక 10 సంవత్సరాల నుంచి 15 సంవత్సరాలు ఎంతో డెడికేటెడ్ గా కష్టపడి చదివితేనే ఒక మెడికల్ గ్రాడ్యుయేట్ గా, ఒక మెడికల్ పోస్ట్ గ్రాడ్యుయేట్ గా బయటకు వస్తున్నారండి. అలాంటిది ఈరోజు అంటే ఏదో టెక్నాలజీ వల్లే మనం బతుకుతున్నాము అనేది అబ్సల్యూట్లీ రాంగ్ అండి. ఎందుకంటున్నానంటే ఎంత టెక్నాలజీ డెవలప్ అయినా కానీ దాన్ని డెవలప్ చేస్తుంది కూడా ఒక మనిషి అని మాత్రమే గుర్తుపెట్టుకోవాలండి. సరే, కొన్ని రంగాల్లో టెక్నాలజీ మనిషిని ఓవర్కమ్ చేస్తున్న మాట వాస్తవం, దాన్ని మనం యాక్సెప్ట్ చేయాలి. కానీ మానవతా దృక్పథంతో మానవ సేవే ప్రథమావధిగా చేసేటటువంటి డాక్టర్ల గురించి అలా మాట్లాడటం అనేది చాలా బాధాకరమండి. దట్టు ఒక బాధ్యతాయుతమైనటువంటి పొజిషన్ లో ఉండి, ఒక రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఉండి డాక్టర్ని ఇలా అగౌరవపరిచే విధంగా మాట్లాడటం అనేది చాలా సిగ్గుచేటు. ఇంతకుముందు కూడా చంద్రబాబు నాయుడు గారు ఒక మీటింగ్లో మాట్లాడుతూ హైదరాబాద్ బిర్యానీ ఏదైతే ఫేమస్ అయిందో అది నా వల్లనే ఫేమస్ అయింది అన్నారు. తర్వాత ఓల్డ్ సిటీలో ముత్యాలు ఏదైతే అమ్ముతారో ఆ ముత్యాలు అమ్మడాన్ని కూడా నేనే దాన్ని ప్రపంచ దృష్టికి తీసుకొచ్చాను అన్నారు. అంటే బిర్యానీకి చంద్రబాబు నాయుడు గారికి ఏం సంబంధం ఉందో ఇక్కడ అర్థం కావట్లేదు. అదేనండి, అంటే డెఫినెట్ గా వయసు పైబడే కొద్దిగా కొద్దిగా మన పెద్దలు చాలా మంది చెప్తుంటారు, వయసు పైబడే కొద్దిగా కొద్దిగా చాదస్తం పెరుగుతుంది అంటారు. సరే, ఆ బిర్యానీ అనేది నేను కనిపెట్టిందో, చంద్రబాబు నాయుడు గారు కనిపెట్టిందో, లేదా ఇంకొకళ్ళు కనిపెట్టారు కదా, ఎన్నో వందల సంవత్సరాల చరిత్ర ఉందండి దానికి. దాని గురించి మనం ఎక్కువ మాట్లాడుకోకూడదు. బట్ ఇప్పుడున్న పరిస్థితుల్లో ఏదైతే ఏఐ కంప్లీట్ గా మెడికల్ ఫెటర్నిటీని అంటే డాక్టర్స్ ని రీప్లేస్ చేస్తుంది అనేది అబ్సల్యూట్లీ బ్లండర్ అండి. దయచేసి సామాన్య ప్రజానికం కూడా అలాంటి అపోహలు పోయి ఏదో మన సెల్లో ఉంది, ఏఐ యూస్ చేసుకొని మన ట్రీట్మెంట్ మనం చేసుకుందామంటే చాలా అవస్థలు పడతారు, చాలా డ్యామేజ్ ఎక్కువ జరుగుతుందండి. ఎందుకంటే ఈ రోజు పుట్టుకకి కావలసినటువంటి అంటే నార్మల్ డెలివరీ కానివ్వండి లేదా సిజేరియన్ కానివ్వండి, ఎంత అడ్వాన్స్డ్ స్టేజ్ లోకి వెళ్ళినా పురుడు పోయాల్సింది ఒక గైనకాలజిస్టే పురుడు పోయాలి. లేదా కొన్నిసార్లు ఎక్కడైతే స్పెషాలిటీ ఫెసిలిటీస్ అవైలబుల్ ఉండవో అక్కడ ట్రైన్డ్ అయినటువంటి ఎంబీబీఎస్ డాక్టర్లే చేయాల్సి ఉంటుంది. టెక్నాలజీ పెరిగే కొద్దిగా దాన్ని ఉపయోగించుకొని ఏ విధంగా మనం అడ్వాన్స్ అవ్వాలి అని చూడాలి కానివ్వండి, దాన్ని దాన్నే ఉపయోగించుకొని నేను మొత్తం ట్రీట్మెంట్ చేయించుకుంటానంటే ఫస్ట్ నేను చంద్రబాబు నాయుడు గారినే వెళ్ళి చూయించుకోమని చెప్తానండి. ఎస్.
అయితే ఇక్కడ సార్ ఐటీలో ఏఐ యూజ్ అనేది ఒక డిఫరెంట్. అది ఏంటంటే ప్రపంచం కూడా అభివృద్ధి చెందుతుంది కాబట్టి దాన్ని ఏఐ టెక్నాలజీగా వాడుకోవడంలో తప్పులేదు. కానీ మెడికల్ సంబంధించి వచ్చే వరకు ఇట్ ఈస్ ఎ డిఫరెంట్. అది అసలు మానవులు చేయాల్సినటువంటి ట్రీట్మెంట్ అది. ఓ ఏఐ చేయడం వల్ల ఇదంతా కూడా అంటే సక్రమంగా మానవులు చేసినట్టుగా ఏఐ చేయగలదు అని ఏమని అనుకుంటున్నాను. సార్ 100% అది ట్రూ కాదండి. ఎందుకంటే ఏ అనేది మనకి తెలిసినటువంటి ట్రీట్మెంట్ ని ఏ విధంగా మనం అడ్వాన్స్ చేసుకుంటూ ముందుకెళ్ళాలి అనేది ఉంటది కానివ్వండి. ఏఐ వచ్చి కంప్లీట్ గా ట్రీట్మెంట్ చేస్తాడు అనేది అబ్సల్యూట్లీ బ్లండర్ అండి. ఎందుకంటే ఒక ఆర్థోపెడిక్ సర్జన్ గా ఒక బోన్ కు ఫ్రాక్చర్ అయింది అనుకోండి, ఆ బోన్ కి ఎట్ ఎనీ కాస్ట్ సర్జరీ చేయాల్సింది ఈ హ్యాండే చేయాలండి. కానీ నేను ఆపరేషన్ గదికి వెళ్లే ముందే ఎంత సైజు ప్లేట్ వాడాలి, ఏ సైజు నెయిల్ వాడాలి, ఎంత సైజు స్క్రూస్ వాడాలి, ఇవన్నీ అడ్వాన్స్డ్ టెక్నాలజీలో మనం తెలుసుకోవచ్చండి. అంతేకాని ఏఐ కంప్లీట్ గా వెళ్ళి సర్జరీ చేసి వస్తుంది అంటే అంతకన్నా ఫూలిష్నెస్ ఇంకోటి ఏది ఉండదు. దేర్ ఆర్ సో మెనీ కండిషన్స్, అంటే చాలా వ్యాధులు ప్రజెంటేషన్ అన్ని ఒకేలాగా ఉంటాయండి. కానీ ఇప్పుడు మనం అది ఆ సిమ్టమ్స్ కనుక ఏదన్నా లైక్ చాట్ జీపీటీకో ఇంకొక దానికో ఇచ్చామనుకోండి, డయాగ్నోసిస్ ఏదో వస్తుంది. కానీ యాక్చువల్ ఫ్యాక్ట్ లో అసలు వాట్ ఈజ్ వాట్ మనం ఇన్వెస్టిగేషన్ చేయకుండా, క్లినికల్ ఎగ్జామినేషన్ చేయకుండా ముందుకెళ్ళి ఏఐ మీద డిపెండ్ అయ్యాము అనుకోండి, డాక్టర్స్ ప్రాణాలు పోసేవారి కంటే తీసేవాళ్ళు ఎక్కువైపోతారండి. అయితే టోటల్గా చంద్రబాబు నాయుడు గారు చేసిన వ్యాఖ్యల పట్ల అంటే ఏఐ యూజ్ చేసుకోవచ్చు అనేది కొన్ని మెడికల్ రంగానికి అయితే అబ్సల్యూట్లీ అది అసలు వర్కౌట్ అయ్యే పరిస్థితి అయితే కాదు. ఆఫ్ నాలెడ్జ్ అనే దాన్ని మీరు డాక్టర్స్ అసోసియేషన్ నుంచి మీరు అంటే ఎలా ఖండించాలనుకుంటున్నారు? అంటే స్వార్థ రాజకీయాల కోసం అండి డాక్టర్ వృత్తి అనేది సమాజంలో మనకి పేరు ప్రఖ్యాతులతో సంపాదించి పెట్టినటువంటి ఒక ఉన్నతమైనటువంటి వృత్తి అండి. అలాంటి వృత్తిని అంటే మన స్వార్థ రాజకీయాల కోసం మనం వాళ్ళని తక్కువ చేసి మాట్లాడటం అనేది మనం ఎంత దిగజారిపోయామో ఒక రాజకీయ నాయకుడిగా అనేదానికి పరాకాష్ట అండి. సో నేను రిక్వెస్ట్ చేసేది ఏంటంటే, డెఫినెట్ గా ఏఐ ఐ డోంట్ సే ఇట్ ఈస్ బ్యాడ్. డెఫినెట్ గా ఏఐ వల్ల అడ్వాంటేజ్ ఉంటది. కానీ ఏఐని పొగుడుతూ మానవ సేవ చేసేటటువంటి డాక్టర్ని కించపరచడం అనేది చాలా రాంగ్ అనేది మా అభిప్రాయం అండి. ఒక బాధ్యత గల స్థానంలో ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారు బేషరతుగా డాక్టర్స్ అందరికీ కూడా క్షమాపణలు చెప్పి తను మాట్లాడినటువంటి మాటలను ఉపసంహరించుకోవాలని మాత్రమే మేము డిమాండ్ చేస్తాం. డాక్టర్లు ఎలాంటి సేవ చేశారు అనేది మనం 3-4 ఇయర్స్ బ్యాక్ ఎగ్జాంపుల్ కోవిడ్ సమయంలోనే చూసాం. వాళ్ళు వాళ్ళ ఫ్యామిలీలను వదిలేసి మరి అటు ప్రజల ప్రాణాలు కాపాడడానికి వాళ్ళ ప్రాణాలను పణంగా పెట్టి బయటకు వచ్చినటువంటి సిచ్యువేషన్ కోవిడ్ టైంలోనే ప్రపంచం మొత్తం కూడా డాక్టర్ ఎంత వాల్యూబుల్ అనేది ఆ రోజే అర్థమైంది నిజంగా. అసలు ఒక కోవిడ్ అనే కాదండి, కోవిడ్ అనేది మనం డ్రాస్టిక్ గా చూసినటువంటి ఒక భయంకరమైన ఇన్సిడెంట్స్ మాత్రమే. అలా రోజు ఎన్నో లక్షల కోట్ల మంది పేషెంట్స్ ని కొన్ని లక్షల మంది డాక్టర్స్ ట్రీట్ చేస్తూనే ఉంటారు. ఇప్పటికీ ఉన్నారు, ఇక ఫ్యూచర్ లో కూడా ఉంటారండి. ఎన్ని ఏఐలు వచ్చినా ఇంకొకటి వచ్చినా అమ్మ దాన్ని ఏమంటారంటే రొమ్ము పాలని మనము మాడిఫై చేయలేము, అలానే మానవ చేతి యొక్క స్పర్శని మనం మాడిఫై చేయలేము. డెఫినెట్ గా ట్రీట్మెంట్ పరంగా హస్తవాసితో పాటు మనస్సు కూడా లగ్నం చేస్తేనే ఒక పేషెంట్ అనేది కంప్లీట్ గా రికవర్ అవడానికి చాలా ఛాన్స్ ఎక్కువ ఉంటుంది. ఏదైతే రీసెంట్గా చంద్రబాబు గారు చేసిన వ్యాఖ్యల పట్ల డాక్టర్ల సంఘాలన్నిటికీ కూడా డాక్టర్లందరికీ కూడా బేషరతుగా క్షమాపణలు చెప్పాలని చెప్పి డాక్టర్ చింతలపూడి అశోక్ కుమార్ గారు అయితే ఆయన డిమాండ్ చేస్తున్నారు. ఇక ఏదైతే అంటే మానవ సేవయే మాధవ సేవ అన్నట్టుగా డాక్టర్స్ని కూడా మనము వైద్యో నారాయణో హరి అని చెప్పుకుంటాం. అలాంటి నారాయణతోటి వైద్యులు పోల్చారు. అలాంటి వాళ్ళని కించపరిచే ఏవైతే వ్యాఖ్యలు ఉన్నాయో చంద్రబాబు గారు నిజంగానే బేషరతుగా వెనక్కి తీసుకోవాల్సిన అవసరం అయితే ఉంది. థ్యాంక్ యూ అశోక్ కుమార్ గారు. థ్యాంక్ యూ.